కాంగ్రెస్ పార్టీతో నడవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. తన కుమారుడి వివాహం సందర్భంగా కడప జిల్లాలోని ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వచ్చిన ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దల్ని కలుస్తానని తెలిపారు షర్మిల. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలనే ఉద్దేశంతోనే అక్కడ పోటీ చేయలేదని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్టీపీ మద్దతుతోనే రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు షర్మిల. కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని స్పష్టం చేసిన ఆమె త్వరలో అన్ని విషయాలు చెబుతారని అన్నారు. కలిసి పనిచేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కనుకనే కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది. 31 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ కేవలం 10,000 మెజారిటీతో గెలిచారు. దానికి కారణం మేము పోటీ చేయకపోవడం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది. ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. మన దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ, ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలో